వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మేడే ఉత్సవాలు ఐఎన్టీయూసీ కార్మిక సంఘం అధ్యక్షుడు కంచెరవి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్, హమాలీ యూనియన్, మార్కెట్ యూనియన్ కార్మికులు పాల్గొని భారీ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ తక్కెళ్లపల్లి రవీందర్రావు, పీసీసీ సభ్యుడు రామానంద్, కౌన్సిలర్ రాజేందర్, శ్రీనివాస్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని బస్టాండ్ సెంటర్లోని ఆటో స్టాండ్లో జెండా ఎగరవేసి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే మాధవరెడ్డి తెలిపారని మీడియాతో వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ డివిజన్ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కుమార్, ఆటో డ్రైవర్లు, కార్మికులు, హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి కాంగ్రెస్ విభాగము మరి పెద్ద ఎత్తున ర్యాలీ తీసి మరి పెద్దలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఇలా బలపరచడానికి కార్మికుల హక్కులను నెరవేర్చడం కోసం మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. కారకు మరి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఈ ఒక సందర్భంగా మేము మాట అయినాం. మరి గతంలో కన్నా పెద్ద మరి కార్మిక విభాగం మరి మునుపు చేసిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మరియు బీజేపీ వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున ఇవాళ మన కార్మిక విభాగం మొత్తం మన కాంగ్రెస్కి అండగా ఉంటుంది. మరి ఒక కార్యక్రమంలోనూ ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం మరి ఈ యొక్క కార్మికులు ఏ విధంగా మరియు కార్మికులను కంటికి రెప్పలేక కాకుంటూ మరి ఈ కాలంలో కార్యకర్తలను అందరినీ కలుపుకొని మమేకమై మరి ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్లు సన్నద్ధ మరి కొద్దిగా బిజీగా ఆటో కార్మికులందరం కలిసి మరియు పట్టణంలోని కంచెరవి గారి నాయకత్వంలో, పట్టణాధ్యక్షుడు నాయకత్వంలో వివిధ సంఘాల నుండి వచ్చిన అందరి సభ్యులతో అందరి సహకారంతో ఈరోజు నర్సంపేటలో ఐఎన్టీయూస్ తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ తీసి జెండాలు ఎగరేయడం జరిగింది. ఈ రోజున ప్రతి ఆటో కార్మికుడు, ప్రతి ఒక్క కార్మిక సంఘాలందరూ ఇక నుంచి ప్రతి కార్యక్రమాన్ని అందరం కలిసిమెలిసి కార్యక్రమం చేస్తామని, అందరూ కలిసిమెలిసి చేయాలని కూడా అందరికీ ఒకసారి విన్నపించుకున్నాం. జై ఐఎన్టీయూసీ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. శుభాకాంక్షలు. ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఆటో యూనియన్, రైస్ మిల్ అసోసియేషన్, డ్రైవర్సు, లేబర్సు వాళ్ళ ఆధ్వర్యంలో ఇలా భారీ ర్యాలీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా తక్కెళ్లపల్లి రవీంద్రరావు, పెన్నం రామానంద్, పాలె సీనన్న, రాజేందర్ అన్న, బత్తిన రాజేందరు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు అందరూ దీనికి హాజరై మాకు సపోర్ట్గా నిలిచి ఈరోజు ఇంత పెద్ద గొప్పగా మేము చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా నర్సంపేటలో ఈ రోజు వరకు కూడా ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం కూడా నర్సంపేటలో చేయలేదు ఇప్పటి వరకు కూడా. ఇది ఫస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలో నర్సంపేట పట్టణ ఐఎన్టీయూసీ నియోజకవర్గ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో, వారి నాయకత్వంలో ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని నర్సంపేట పట్టణంలో జరుపుకోవడం నిజంగా శుభసూచకం. ఈ సందర్భంగా కార్మిక సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి శుభాభివందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఈ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నామో 138వ కార్మిక దినోత్సవం ప్రపంచ స్థాయిలో జరుపుకుంటా ఉన్నాం. భారతదేశంలో కూడా 1947 మే 3వ తారీఖున కార్మికులంతా ఒక్క తాటి మీద ఉండాలి, ఒక్కటే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.